దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీతలో 5వ అధ్యాయంలో బుద్ధిమంతుడైన వాడికి ఏ రకమైన దృష్టి ఉండాలి, దీన్ని భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసే ఉపదేశంలో 18వ శ్లోకంలో వివరిస్తున్నాడు. సామాన్యంగా మన మనుషుల్ని గుర్తించాలి అంటే ఏదో ఒక క్రైటీరియా ఉండాలి కదా, దేన్ని బట్టి మనం గౌరవిస్తాం అంటే వాడి ఆకారం బాగుంటే, లేదు వాడు వేసుకున్న వేషం బాగుంటే, ఇలాగేవో కొన్ని గుర్తించి గౌరవించేటటువంటి కొన్ని మార్క్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అనేది మనకి నీతి శాస్త్రం కూడా చెప్పింది. వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ. ఈ 5 కనుక సవ్యంగా ఉన్నట్టయితే మనిషి లోకానికి ఆదరణీయుడు అవుతాడు, ఆదర్శవంతుడు అవుతాడు. ఏమేమిటివి? వస్త్రేణ, వాడెంత గొప్ప పండితుడైనా వాడికి ఒక అద్భుతమైనటువంటి ఒక వేషం ఉంటే వాడిని చూసి నమస్కారం పెడతారు. వాడికి లోపల ముందరికి రావడానికి ముందు ద్వారం తీస్తారు. మనకి ఒక చరిత్ర సంబంధమైనటువంటి ఒక సన్నివేశం మనకి జ్ఞాపకం ఉంటుంది. బకించంద్ర చటర్జీ మహానుభావుడు, కలకత్తాలో ఉండేవాడైన ఆయన రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి వైజ్ఞానికమైన ప్రక్రియలు చేశాడు. ఆయనని గౌరవించడానికి ఒకసారి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అది యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశం కనుక అక్కడికి సాధారణంగా అందరూ కూడా ఆన్ ఇన్విటేషన్ దాంట్లో ఉంటారు. సో వచ్చే వాళ్ళంతా కూడా కొంచెం ఒక స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. సరే పాపం సత్కారం చేసేది ఈయనకే, ఈ పెద్ద మనిషికి. మామూలు వ్యక్తినా, నిరాడంబరమైనటువంటి వ్యక్తి, ఓ సామాన్యమైనటువంటి ఓ చొక్కా పంచి కట్టుకుని వచ్చాడు ఈయన అక్కడికి. అక్కడ ఉండేటువంటి ద్వార పాలకుడే ఈయన ఆపేశాడు. పాపం ఎంతో చెప్పి చూశాడు, వెళ్ళనివాయా, నో ఇది నీలాంటి వాడు కాదా, వెళ్ళవా అని చెప్పాడు. ఏం చేస్తాడు పాపం ఆయన? వెనక్కి తిరిగి వచ్చి ఆ తర్వాత ఒక పెద్ద మంచి సూటు బూటు
దాంతోపాటు ఒక గుర్రపు బగ్గి. సో ఇవన్నీ ఏర్పాటు చేసుకుని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పాపం ఆహార్యం అంతా మార్చుకుని మళ్ళీ వచ్చేటప్పటికి అక్కడ ఉండేటటువంటి ఆ గేట్ కీపర్ ఒక నమస్కారం పెట్టి చక్కగా ద్వారం తీశాడు. ఈయన లోపలికి వెళ్ళగలిగాడు. ఈయన సరే కార్యక్రమం అంతా పూర్తయిపోయిన తర్వాత మధ్యాహ్నంత లంచ్ ఉంటుంది కదా, అందరికీ భోజనాలు ఉంటాయి కదా, ఆ భోజనాలకి అందరినీ కూర్చోబెట్టారు. సరే అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. ఈయన మొట్టమొదటి ఫస్ట్ ముద్ద తీసి బట్టలో పెట్టాడు ఒళ్ళో. చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపడ్డారట. ఏమయ్యా, అన్నం తీసుకుని పెట్టేది నోట్లో పెట్టాలి కానీ బట్టలో పెడతామేమిటా? నో నో నో, ఈ బట్టలే నన్ను ఇక్కడ లోపలికి వచ్చేట్టు చేసినవి. ఈ డ్రెస్ వల్లనే నేను లోపలికి రాగలిగాను తప్ప నేను మామూలు డ్రెస్సులో వస్తే నన్ను కూడా బయటికి పంపించేశాడు గేట్ కీపర్ అని ఆయన చెబితే తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. సరే తర్వాత ఏమనుకుంటే ఏమవుతుంది కనుక వస్త్రం ఏదున్నా లేకపోయినా పై డాబు ఒకటి ఉండాలి. దీన్ని బట్టి వ్యక్తికి ఒక గౌరవం. వాడు మంచి బ్రహ్మాండమైనటువంటి నిగనిగలాడే డ్రెస్ వాడు వేసుకున్నట్టయితే, మడత చెరగని డ్రెస్ వేసుకున్నట్టయితే వాడు చాలా గొప్పవాడు కాబోలు అనుకునేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది వస్త్రేణ. అందుకోసం వస్త్రం అనేది మనిషికి చాలా అవసరము. దీన్ని బట్టి లోకంలో చాలా ఆదరణ గౌరవం ఉంటాయి. అయితే వస్త్రపు అలంకరణ లాగుంది కదా అని అందరూ అస్తమానం గౌరవించరు. దానికి తగ్గ వపుష దేహదార్ఢ్యం కూడా కావాలి, ఆకార పుష్టి అది కూడా ఉండాలి. ఏదో మంచి బ్రహ్మాండమైన డ్రెస్ వేసుకుని వాడ లోపల ఇలా చీపురు పొలలా ఉన్నాడు అనుకోండి, అది మళ్ళీ ఏదో సర్కస్లో వేసినటువంటి వేషంలా ఉంటుంది. చేత వపుష దేహపు పుష్టి, దేహపు ఆకృతి విశేషం చేత కూడా వ్యక్తికి కొంత గౌరవం ఏర్పడుతుంది. సరే ఆకారం నిండుగా ఉంది, అలంకరణ మెండుగా ఉంది, కానీ ఏం లాభం? నోరు విప్పితే అక్షరం ముక్క రాదు. వ్యక్తిని గౌరవిస్తారా అంటే గౌరవించరు. ఎందుకని? వ్యక్తికి మనిషికి విశేషించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకృతి ప్రసాదించిన మహా అద్భుతమైనటువంటి వరం వాక్కు, మంచి వాక్కు. వాక్కు బాగుండాలి. మా అందరికీ తెలుసును, వాంగ్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం, వాక్ పారుష్యాత్ సర్వలోక అప్రియత్వం. నోరు బాగుంటే లోకమంతా ప్రేమిస్తుంది. నోరు బాగాలేకపోతే, మాట బాగాలేకపోతే దగ్గరుండేటువంటి వాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు కూడా వాడిని ద్వేషిస్తారు. ఉదాహరణ చెప్పాడు కవి దీని గురించి. కోవాలోకే వాయసేన అపకారః, కోవాలోకే కోకిలేన ఉపకారః. కోకిల, కాకి, ఈ రెండు చూడడానికి ఆల్మోస్ట్ ఒక రకంగానే ఉంటాయి. అంటే కొంచెం చిన్న పక్షుల్లో తేడా ఉండొచ్చు అనుకోండి. కోకిలకి దేహం చిన్నది ఉంటుంది, తోక పెద్దది ఉంటుంది. కాకి దేహం పెద్దది ఉంటుంది, తోక చిన్నది ఉంటుంది. అలాంటివేవో చిన్న చిన్న జాగ్రత్తగా గమనిస్తే తేడాలు తెలుస్తాయి తప్ప అదర్వైజ్ కామన్గా చూస్తే కోకిల కాకి దూరం నుంచి చూసినప్పుడు ఒకే రకంగా కనిపిస్తాయి. కానీ నోరు విప్పినప్పుడు తెలుస్తుంది. ఇది నోరు విప్పితే కా కా అంటుంది, పౌరుషంగా ఉంటుంది దాని యొక్క వాక్కు. కానీ కోకిల తన కంఠాన్ని తెరిస్తే పంచమం ఆలపిస్తుంది. అది వినగానే దాని గొంతుతో గొంతు కలపాలని అనిపిస్తుంది. కూ అనంటే మిగతా వాళ్ళు కూడా దాంతోపాటు
కలిసి కూయాలని అనిపిస్తుంది. నిజానికి కోకిల చేసే ఉపకారం ఏముంది కనుక మనుషులకి ప్రత్యేకంగా దాని మానాన్ని తాను అరుచుకుంటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుందో మనకు తెలియదు. కానీ దానికి కంఠపు మాధుర్యం చేత వాంగ్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం వాక్పారుష్యాత్ కాకి దగ్గర దానికి ఉండేటటువంటి పరుష కంఠ ప్రవృత్తి చేత సర్వలోక అప్రియత్వం. కోకిల కూస్తే హా అని దాంతోపాటు కుయ్యాలని అనుకుంటారు. కాకి అరిస్తే హుష్ కాకి అని దాన్ని తరిమే ప్రయత్నం చేస్తారు. కానీ నిజానికి ఉపకారం చేసే ప్రాణి పక్షి ఏది అని మనం గమనిస్తే కోకిల కాదు. కోకిల ఎప్పుడు అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఉపకారం చేసేది నిజానికి కాకి. మనకి ఇండ్లలోకి వస్తుంది, మన చుట్టూ ఉంటుంది, మనతో పాటు తిరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ ఏదైనా చెత్త చెదారం పడితే దాన్ని దాన్ని తినేస్తూ ఉంటుంది, క్లీన్ చేస్తూ ఉంటుంది. ఒక రకంగా మనం గమనిస్తే అదొక స్కావెంజర్ లాంటిది అన్నమాట. చీమల్లాగా చెత్తను అంతటిని కూడా తీసుకువెళ్ళిపోయేటటువంటి ఒక పక్షి. కానీ దాన్ని చూస్తే మనం హుష్, దీన్ని చూస్తేనేమో ఆహ్ అంటాం. దీన్ని ఈ పితృదేవతలకి ఏవో కొన్ని అర్పిస్తూ ఉంటారు కదా, అవన్నీ ఏ పక్షికి అర్పిస్తారు అంటే కాకికే అర్పిస్తారు. సాధారణంగా ఈ పిండ ప్రదానాదులు చేసేటటువంటి మహానుభావులు దాన్ని కాకికి పెట్టాలి అని అనుకుంటారు. కాకి కనుక కనిపించకపోతే అయ్యో ఇంకా కాకి రాలేదే, అయ్యో ఇంకా కాకి ముట్టుకోలేదే, అయ్యో ఇంకా ఇలా రాలేదే అని ఎక్కడైనా దొరుకుతుందేమో అని కా 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 అని వీళ్ళు అరిచి దాన్ని రప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయినా అవసరానికి దాన్ని పిలవాలని అనుకుంటారు తప్ప, లేకపోతే దాన్ని హుష్ కాకి అని దాన్ని తరిమే ప్రయత్నం చేస్తారు. కారణం అది చేసే ఉపకారం కాదు, ఇది చేసే అపకారం అంతకంటేనూ కాదు. వాక్కు యొక్క మధురిమ, వాంగ్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం వాక్పారుష్యాత్ సర్వలోక అప్రియత్వం. మనిషి విశేషించి విలక్షణమైనటువంటి జంతువు కనుక ఇతనికి వస్త్రం ఉండాలి, వపుష్ మంచి దేహ పుష్టి ఉండాలి. కానీ అవి రెండు ఉన్నంత మాత్రం చేత ఆ వ్యక్తిని గౌరవించరు, ఆదరించరు. వాటితో పాటు వీడికి ఉండాల్సింది మంచి వాక్కు కావాలి. ఆ వాక్కు కనుక మధురమైందైతే అందరూ దాన్ని ఆదరిస్తారు. వాక్కు ఉండాలి కదా అని ఏదో నోటుకొచ్చినట్టల్లా వాగడం ప్రారంభించారనుకోండి, అప్పుడు ఎవరు ఆదరించరు ఆ వ్యక్తిని. పిచ్చివాడు అని ఓ ముద్ర వేసి వదిలేస్తారు. కనుక వాక్కు ఎట్లాంటిది కావాలి? సుసంస్కృతమైనటువంటి వాక్కు కావాలి, బాగా క్వాలిఫైడ్ వాక్కు కావాలి అన్నమాట. ఏంటి క్వాలిఫైడ్ వాక్ అంటే? వాక్కుకు ఉండాల్సిన ఏవో కొన్ని లక్షణాలు చెప్పారు మనవాళ్ళు. ఆ ఉన్నట్టయితే వాక్కులో ఆ వాక్కు కలిగినటువంటి వ్యక్తిని అందరూ కూడా అభిమానిస్తారు, ఆదరిస్తారు కూడా. ఏమేమి ఉండాలి వాక్కుకు ఉండాల్సిన లక్షణాలు అంటే? సత్యం ఉండాలి వాక్కులో. ఉన్నది చక్కగా ఇతరులకి హితకరమయ్యేటట్టుగా మాట్లాడగలగాలి. భూతహితమైన వాక్యేదో అది మాట్లాడగలగాలి. సత్యం బ్రూయా, సత్యం మాట్లాడమన్నాడు కదా అని కుండ బద్దలు కొట్టినట్టుగా అవతల వాడికి కష్టం కలిగే మాటలు మాట్లాడకూడదు. ప్రియం బ్రూయాత్, అది ఎదుటి వాడికి నచ్చేటట్లుగా మాట్లాడాలి. నచ్చేటట్లుగా మాట్లాడితే వాడు ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. వాడు పనికిరాని మాటలు చెప్పినా వినాలనిపిస్తుంది. వాడు అబద్ధాలు చెప్పినా వినాలనిపిస్తుంది. మాటల మంచితనం. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు. అందులో ఏవి సత్యము అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం, ఏది హితము అదో పెద్ద ప్రశ్నార్థకం. కారణం మరి ఎందుకు వింటున్నారు జనాలందరూ?
అంటే అది ప్రియముగా ఉంటుంది కనుక, మన జీవితాలతో సరిపోతుంది కనుక, మనకి నచ్చేట్టుగా ఉంటుంది కనుక అలాంటి వాక్ అయితే చెల్లుబాటు అవుతుంది. కానీ అబ్బాయి అది కూడా తాత్కాలికంగా చెల్లుబాటు అవుతుంది. అయినా అది సత్యమైనది కావాలి, ప్రియమైనది కావాలి, హితమైనది కావాలి, ఎదుటి వాడికి మంచిని కలిగించేది కావాలి. అంతేకాదు అది మధురమైనది కూడా కావాలి, అది వాడికి శాశ్వతంగా శుభాన్ని కలిగించేది కావాలి. చాలదు, మితమైనది కూడా కావాలి. మితమైనదంటే మాట్లాడమన్నారు కదా అని ఓ ఓ ఓ ఓ ఓ మాట్లాడుకుంటూనే పోతారనుకోండి, వినేవాడికి మొత్తం విసుగు వచ్చేసి అసలు ఇంక వీడి దగ్గరికి వస్తే ఉత్త వాగుడికయ్యరా బాబు, వీడు మొదలు పెట్టడు కనుక అసలు వాడి దగ్గర పోకూడదని అనిపించేటట్టుగా మాట్లాడుతుంటాడు. మరి అలా ఉండకూడదు కదా. అందుచేత వాక్కు యొక్క లక్షణాలు చెప్పారు మనకి. ఈ లక్షణాలతో సంస్కరించి వాక్కుని ప్రయోగించండి. ఏమేమిటవి? సత్యము, హితము, ప్రియము, మితము, మధురము. 5 లక్షణాలు. ఇలాంటి 5 లక్షణాలతోటి కూడా అది చక్కగా సంస్కరించబడితే అలాంటి వాక్కు కలిగిన వ్యక్తిని లోకం ఆదరిస్తుంది, గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. కనుక వాక్కు మంచిది కావాలి. అయితే దీన్ని సంస్కరించడం దేంతో సంస్కరించాలి? విద్యయా, విద్యతోటి సంస్కరించాలి వాక్కుని. మంచి సంస్కారవంతమైనటువంటి చదువు చేత ఏదైతే ఈ వ్యక్తికి ఇహ జీవితాన్ని పై జీవితాన్ని కూడా మంచిగా నడిపేటట్టు చేయగలుగుతుందో అట్లాంటి విద్య వ్యక్తిలో ఉన్నట్టయితే ఆ వ్యక్తిని అందరూ కూడా గౌరవిస్తారు. మంచి విద్యావంతుడు కూడా కావాలని అర్థం. విద్యావంతుడు అంటే ఏదో నా దగ్గర సుమారు 10 సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటూ బోల్డ్ని సర్టిఫికేట్స్ ప్రదర్శింపచేసేది విద్య కాదు. సర్టిఫికేట్ అనేది వ్యక్తి యొక్క విద్యకి ఒక గుర్తు మాత్రమే, కానీ సర్టిఫికేట్ వ్యక్తిలో విద్యని ఇవ్వదు. ఉన్న విద్యని తను ఎదటి వాడికి తెలియచెప్పటానికి అది ఒక గుర్తుగా పనికి రావచ్చు. ఇప్పుడు ఉండే సర్టిఫికేట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషనే తప్ప నాలెడ్జ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కాకుండా పోయిందన్నమాట. నాలెడ్జ్ కావాలి. ఏమిటి నాలెడ్జ్ అంటే మంచి విద్య. ఏమిటి విద్య అంటే అప్పటికప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్యలని అర్థం చేసుకుని వాటిని పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని ఇచ్చే తెలివితేటలేవో వాటిని మనం విద్య అని అంటాం. బాగా పై నుంచి కిందకి, కింద నుంచి పైకి అక్షరాలన్నిటినీ కంఠస్థం పెట్టేస్తే అది విద్య కాదు. జీవితం అన్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఎదురయ్యేటటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని దానిని చక్కగా పరిష్కరించుకోవడానికి తగ్గట్టుగా ముందుకి సాగేటట్లుగా వాడిని ప్రోత్సహించగలిగే యోగ్యత, దానికే విద్య అని పేరు. దీన్నే పరాశర మహర్షి ఓ అందమైనటువంటి నిర్వచనంతో చెప్పాడు. ఏమని? సా విద్యా యా విముక్తయే. విద్య అనగా ఇది. ఏది? విముక్తయే. ఏది వాడిని విముక్తుణ్ణి చేయడానికి పనికొస్తుంది. విముక్తుణ్ణి చేయడం అంటే శరీరం వదిలిపెట్టేసి మోక్షానికి పోయేటట్టు చేయడం కాదు. ఎదురైనటువంటి ఒక పరిస్థితిని, ఎదురైనటువంటి ఒక సమస్యని, ఎదురైన ఒక సన్నివేశాన్ని వాడిని అర్థం చేసుకొని ఆ పరిస్థితి నుంచి మరింత ముందుకు సాగగలిగేటట్లు ఏది చేస్తుందో అది సా విద్య. యా విముక్తయే. మామూలుగా ముక్తి అంటే విడుదల అని అర్థం. ముక్తి
ఆ ముక్తిని వల్ల లభించేదో దాని పేరు మోక్షము అని అంటాం. అంటే ముక్తికి ఫలితం మోక్షం, విడుదల పొంది బయటికి వెళ్ళుట అని అర్థం అన్నమాట. అలాగే జీవితంలో ఎన్నెన్నో రకరకాల పరిస్థితులు వస్తుంటాయి కనుక అలాంటి వాటిని చక్కగా అర్థం చేసుకుని ఆయా సన్నివేశానికి తగినట్లుగా తను ప్రవర్తించేటట్లుగా ఏది చేస్తుందో దాన్ని, అలాంటి యోగ్యత ఏది వీడికి ఇస్తుందో ఆ వెనకాతలుండే యోగ్యతకి విద్య అని పేరు పెట్టారు. ఆర్జించాల్సింది అది పరాశరుడు చెప్తాడనమాట. తత్ కర్మ యన్ నబంధాయ సా విద్య యా విముక్తయే. పని అంటే ఏమిటి, చదువు అంటే ఏమిటి? చదువు అనలేదు పాపం ఆయన, విద్య అన్నాడు. అందమైన పదం. చదువు అంటే అక్షరాలని శుభ్రంగా పచ్చడి చేసేసి లోపల వేసేసుకోవడం అన్నమాట. అంటే వాడు కడుపు నిండా అక్షరాలు ఉంటాయి వాడికి. కానీ అది కాదు చదువు అంటే, అది కాదు విద్య అంటే. అసలు వాడికి అక్షరాలే రాకపోవచ్చు, కానీ ఎదురైన పరిస్థితిని చక్కగా వాడు ఫేస్ చేయగలగచ్చు, వాడు విద్యావంతుడు అని మనం అంటాం. మన ఇండ్లకి ఇదివరకు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. ఇంట్లో సుమారుగా ఓ 10-15 మందికి తక్కువ లేకుండా జనాభా ఉంటూ ఉండేవారు. ఆ ఇంట్లో ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునేట్టు ఒక పెద్ద ఆవిడ ఎవరో ఒక ఆవిడ ఉంటూ ఉండేవారు. ఎప్పుడైనా ఎవరైనా ఒక 3-4 బంధువులు వచ్చినా వాళ్ళేమీ పెద్ద అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండేది కాదు. హాయిగా వాళ్ళని తీసుకొచ్చేవారు, రమ్మనేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన సహకారాలు చేసేవాళ్ళు, పంపించేవాళ్ళు. ఇప్పుడు చూడండి, వీడో పెద్ద ఐటీ ప్రొఫెషనలిస్టు, వాడి వైఫ్ ఆవిడ ఒక పెద్ద ఐటీ అనదర్ ప్రొఫెషనలిస్టు, వీళ్ళెదురో పట్టణంలో ఉంటారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, పైసలు చేతులు నిండా సంపాదిస్తారు, బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కున్నారు, అందులో ఉంటున్నారు. అదేం చిన్నదేం కాదు, శుభ్రంగా 3-4 బెడ్రూమ్స్ ఉండేటటువంటి ఫ్లాట్. ఇండేది లింగులు ఇటుకమంటూ ఇంత చేసే వీళ్ళిద్దరూ. కానీ వీళ్ళింటికి ఎవడైనా ఒక బంధువు వచ్చాడు అనుకోండి, ఒకళ్ళో ఇద్దరో వచ్చారనుకోండి, ఇంకా వీళ్ళ హడావిడి, వీళ్ళ టెన్షన్ మనం చూడాలి భయంకరంగా. అంటే ఎదురైనటువంటి ఒక సన్నివేశాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, దాంతో ఎట్లా ప్రవర్తించాలి వాడికి తెలియలేదన్నమాట. అందుచేత దాన్ని మనం నిజానికి ఇది అక్షరాస్యత అంటాం దాన్ని, అంతేకాని విద్యావత్తవము అని అనలేము. మనిషికి కావాల్సింది వస్త్రంతో పాటు మంచి ఆకారం ఉన్నప్పటికీ కూడా వాక్కు మంచిది కావాలి. ఆ వాక్కుకి శోభనిచ్చేటటువంటిది మంచి విద్య. ఈ విద్య కూడా ఉన్నప్పుడే మిగతావన్నీ కూడా శోభిస్తాయి, అవన్నీ కూడా ప్రకాశిస్తాయి, గౌరవాన్ని పొందుతాయి అందాం మనం. అయితే కొంతమంది విద్యావంతులు ఉంటారు, కానీ అన్నీ బాగా తెలిసి ఉంటాయి, కానీ భలే యారోగెంట్గా ఉంటాడు. గర్వం, దంభం, నిర్లక్ష్యం. విద్య ప్రకాశించదు. అసలు విద్యకి ఫలితం ఏమిటి అనేది మనకి నీతి శాస్త్రం చెబుతుంది. విద్యా దదాతి వినయం. విద్య అంటే మొట్టమొదట లభించాల్సింది వినయం రావాలి అంటారు. ఈవేళ మనం చూస్తున్నాం, చదువుకున్న వాళ్ళకి విద్య ఉంటుంది అని అనుకుంటూ వినయం కోసం మనం ప్రయత్నం చేస్తే అందులో వినయం అనేది 0. విద్య వినయాన్ని ఇవ్వగలిగితేనే విద్య అవుతుంది, లేకపోతే అది విద్య కానే కాదు. అంచేత విద్య అనేది శోభించాలంటే అది వినయాన్ని ఇవ్వాలి. అంచేత వినయము కలిగినటువంటిది విద్య. అలాంటి విద్య కలిగినటువంటి వాక్కు, అలాంటి వాక్కుని పొందినటువంటి ఆకారం, ఆ ఆకారానికి అలంకరణగా వస్త్రం. ఇవి 5 వకారాలు అన్నారు. వకారై పంచభి యుక్త నరః. వాడు మనిషి అవుతాడు, లేకపోతే
ఇందులో ఏది కొరవడ్డా వాడిలో ఉండేటటువంటి ఆ మనుష్యత్వంలో కొంత కొరత ఉన్నట్టే. అసలు వినయం అనేది లేకపోతే అన్నీ ఉన్నా వేస్టే. ఇవి కావాలి. ఇది మంచి జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. ఏమిటి మంచి జ్ఞానానికి? ఏమిటి విద్యావత్వం మనిషికి? దీన్ని 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చక్కగా వివరించాడు. దాన్ని మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇస్తున్నాడు. దాని గురించి మనం క్రమంగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.